బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అనాథపాల అరవింద నయన యుధిష్ఠిరుడు శౌనక మహర్షి చెప్పిన విధంగా కృష్ణుణ్ణి ధ్యానించి, ధౌమ్యుడు చెప్పిన విధంగా సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను పొంది అతిథులను సేవించి ధన్యుడయ్యాడు. శౌనకుడు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ఆశ్వలాయనుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులకు శౌనకుడు గురువయ్యాడు. అందుకే వారు తమ గ్రంథాలలో నమశౌనకాయ నమశౌనకాయ అని గురు పరంపరంగా కీర్తిస్తారు. కాత్యాయన మహర్షికి కూడా శౌనకుడే గురువని పెద్దలు చెప్తారు. శతానికుడనే మహర్షికి శౌనకుడు గురువయ్యాడని భాగవతం చెబుతోంది. తస్య పుత్ర శతానికో తస్య పుత్ర శతానికో యాజ్ఞవల్క్యాత్ త్రయీం పఠన్ తస్య పుత్రో శతానీకో తస్య పుత్ర శతానీకో యాజ్ఞవల్క్యాత్ త్రయీం పఠన్ అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం శౌనకాత్ పరిమేష్యతి శౌనకాత్ పరిమేష్యతి పరమేష్యతి. శతానికుడు యాజ్ఞవల్కుడి నుంచి వేదాన్ని నేర్చుకొని శౌనక మహర్షి నుంచి అస్త్రజ్ఞానాన్ని క్రియాజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. బృహద్దేవత అనేటువంటి గ్రంథంలో శౌనక మహర్షి తెలిపిన విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. శౌనకుడికి తెలియని విషయం లేదు. ఆయన ఉద్దండ పండితుడని ఆయన రచించిన పుస్తకాల వల్లే తెలుస్తుంది. పండితులకు భక్తి ఉండదని కొందరు అంటారు. ఇది చాలా తప్పు. శౌనకుడు తిరుగులేని పండితుడు. భాగవతోత్తము కూడా. మనం పాండిత్యాన్ని గురించి కాకుండా భక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక శౌనకుడే స్వయంగా చెప్పిన కొన్ని మాటలను మనం గుర్తు చేసుకుంటే ఆయన భాగవతోత్తముడు ఎలా అయ్యాడో మనకు స్పష్టమవుతుంది. ఆయుర్హరతి వై పుంసాం ఆయుర్హరతి వై పుంసాం ఉద్యన్నస్తంచ యన్నసం
ఉద్యన్నస్తంచ యన్నసౌ తస్యర్తే యత్ క్షణోనీత ఉత్తమ శ్లోకవార్తయ. ఎవరైతే శ్రీహరిని కీర్తిస్తూ సమయాన్ని వెళ్ళబిచ్చుతున్నారో వారు తప్ప తక్కిన వారు ఆయస్సును సూర్యుడు హరించి వేస్తాడు. అంతే, ఆయస్సు అన్యాయంగా పీల్చేసుకుంటుంది, పోతుంది అని అర్థం అక్కడ. అందుకని ప్రతి నిమిషంలోనూ హరే కృష్ణ నారాయణ కృష్ణ వాసుదేవ హరే కృష్ణ తరవః కిన్న జీవంతి వస్త్రాం కిన్న శ్వసంత్యుత వస్త్రాః కిన్న శ్వసంత్యుత న ఖాదంతి న మేఘంతి కిం గ్రామ పశవో పరే. చెట్లు జీవిస్తున్నాయి. కంసాల వద్ద ఉండే తిత్తి గాలి తీసుకొని గాలి విడుస్తూ ఉంటుంది. గ్రామంలోని కుక్కలు మొదలైన జంతువులు తింటూ ఉంటాయి, మలమూత్రాలను కూడా విడుస్తూ ఉంటాయి. శ్రీహరిని భజించని ఎవరెవరు భజించినటువంటి మనుషులకు మనం చెప్పుకున్న వాటికి ఏ తేడానో లేదు కదా. అంటే ఇంతవరకు ప్రాణులు, నక్కలు, కుక్కలు తింటాయి, మల విసర్జన చేస్తున్నాయి. అట్లనే అని పరమాత్మని స్మరణ చేయని వాళ్ళు కూడా అట్లే కుక్కలు, నక్కల్లాగా అంతే వాళ్ళ జీవితం. ఎవరైతే తమ జీవితంలో ఒక్కసారి కూడా హరినామాన్ని వినలేదో వారు పశువుల కన్నా హీనమైన వారు. ఈ విధంగా హరినామ ప్రాశస్త్యాన్ని చెప్పి హరినామాన్ని వినని వారి నిందను చేసిన శౌనకుడు అక్కడితో ఆగక ఇంకా ఇలా అన్నాడు, ఓ సూత మహర్షి, ఎవరి చెవులు శ్రీహరి కథను వినవో అవి పాము పుట్ట యొక్క కన్నాలతో సమానమైనవి, అంతకన్నా వాటికి ప్రయోజనం లేదు. ఎవరి నాలుక శ్రీహరిని కీర్తించదో అది కప్ప నాలుకలాగా శబ్దం చేయటానికి తప్ప దేనికి ఉపయోగపడదు. బారః పరం పట్ట కిరీట జుష్టం అప్యుత్తమాంగం ననమే ముకుందం అప్యుత్తమాంగం ననమే ముకుందం శావౌ కరౌనో కురు తత్సపర్యాం శావౌ కరౌనో కురు తత్సపర్యాం హరేర్లసత్ కాంచన హరేర్లసత్ కాంచన కాంచన కంకణౌ 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 కంకణౌ. ఓ మహర్షి, మంచి తలపాగాతో అలంకరించబడిన తల అయినప్పటికీ శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డప్పుడే దానికి విలువ, లేకపోతే అది వట్టి గుమ్మడికాయ బొర్ర లాంటిది, అంతే, బూడిద గుమ్మడికాయ. ఎవరి కన్నులు భగవంతుణ్ణి గుర్తు చేసే మూర్తులను, తీర్థక్షేత్రాలను, నదులను దర్శించలేదో అవి నెమలీకలోని కన్నుల వంటివి. నెమలీకలోని కన్నులు చూస్తాయా? చూడవు కదా. అట్లా ఎవరి పాదాలు నడిచే శక్తి ఉన్నప్పటికీ భగవదాలయాలకు వెళ్ళలేదో అవి నడిచే కర్ర లాంటివి అని ఈ విధంగా భగవద్భక్తి లేని వారిని
నిందించి శౌనకుడు చివరిగా ఇలా అన్నాడు. ఆయనకి ఎందుకో అంత కోపం వచ్చింది. జీవచ్చవో భాగవతాంగ్రి రేణుం, జీవచ్చవో భాగవతాంగ్రి రేణుం, న జాతు మర్త్యోకి న జాతు మర్త్యోభిల భేతయస్తు, న జాతు మర్త్యోభిల భేతయస్తు. శ్రీవిష్ణుపద్య మనుజస్తులస్యాగ, శ్రీవిష్ణుపద్య మనుజస్తులస్యాగ, స్వసచ్చవో యస్తు న వేదగంధం న వేదగంధం న వేదగంధం. ఎవరైతే భాగవతులైన సత్పురుషుల పాదధూళిని ఒక్కసారి అయినా శిరస్సుపై ధరించలేదో వారు జీవచ్ఛవాలతో సమానమైన వారు. ఏ మానవులు భగవంతుడి చరణ తులసి యొక్క గంధాన్ని ఒక్కసారైనా వాసన చూడలేదో వారు ఊపిరాడుతున్న శవాల వంటి వారు. For more videos like this, subscribe Big TV channel.